వేసవికాలం 200 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైంది. గోవా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు, చైనాలో కూడా విపరీతమైన వర్షాలు, బెంగళూరులో కూడా విపరీతమైన వర్షాలు. పరిస్థితులన్నీ రకరకాల పరిస్థితులుగా ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది అంత్య దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా అంత్య దినాల్లో ఉన్నాం. రాకడికి నీ యుగ సమాప్తికి సూచన లేవని యేసు ప్రభువారిని అడుగుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభువారు చెబుతున్నారు, ఈ విధంగా రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, కరువులు, భూకంపాలు, అక్కడక్కడ విపత్తులు సంభవిస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు నా రాకడ దగ్గరగా ఉందనని మీరు గుర్తెరగండి. రాకడకు దగ్గరగా ఉందని అంటే మన జీవితంలో మన ఆయుష్ కాలం తగ్గిపోతుంది. అలాగే దేవుడు రావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అర్థము. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇంకా లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించకపోతే గనక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో ఉండదో ఎవరో చెప్పలేకపోతున్నాం. అలాంటి దుర్దినాల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాను గనక రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. రక్షణ తీసుకున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన భక్తి చేస్తూ, నీతి సంబంధమైన భక్తి చేస్తూ, మనము ఆయన హృదయపూర్వకంగా వెంబడించేవారిగా, హృదయపూర్వకంగా ఆయన వెతుకుతూ, ఆయన వధువు సంఘంగా